ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో విడాకుల వార్తలు తరచుగా వినిపిస్తున్నాయి. ఎన్నాళ్లుగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు లేదా ఏళ్ల తరబడి కలిసి ఉన్న దంపతులు కూడా విభేదాలతో వేరుపడుతున్నారు. ఇప్పుడు ఇదే వరుసలో టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ పేరు వినిపిస్తుంది. 2005లో శంకర్ దాదా MBBS లో చిన్న పాత్రతో ఎంట్రీ ఇచ్చిన శర్వానంద్ ప్రస్థానం, గమ్యం వంటి సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2014లో వచ్చిన రన్ రాజా రన్ ఆయన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అయింది. ఆ తర్వాత ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి, మహానుభావుడు సినిమాలతో కమర్షియల్ హిట్స్ అందుకున్నాడు శర్వానంద్. 2023లో రక్షిత్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఈ జంటకు లీలావతి అనే పాప కూడా ఉంది. అయితే ఇప్పుడు వారి మధ్య విభేదాలు తీవ్రం అయ్యాయని టాక్ వినిపిస్తుంది. అన్యోన్యంగా కనిపించిన ఈ జంటలో మనస్పర్ధలు పెరిగి విడిగా జీవించాలనుకుంటున్నారు అని టాక్ వినిపిస్తుంది. రక్షిత పుట్టింటికి వెళ్లిపోయిందని, పాప కొన్ని రోజులు తల్లి దగ్గర, కొన్ని రోజులు తండ్రి దగ్గర ఉండేలాగా అంగీకరించారట. కొంతకాలం దూరంగా ఉంటే పరిస్థితి సర్దుకోవచ్చని, మళ్లీ కలిసే అవకాశం కూడా ఉందని సన్నిహితులు చెబుతున్నారట. లేదంటే విడాకుల దిశగా అడుగులు వేయొచ్చని వినిపిస్తుంది. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో ఇప్పటికీ స్పష్టత లేదు. ఇటీవల ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్, హన్సిక, పూర్ణ వంటి స్టార్స్ పై కూడా ఇలాంటి పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. వాటిలాగే ఇది కూడా కేవలం రూమర్ అయి ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. ఇక శర్వానంద్ ఈ వార్తలపై ఎలాంటి స్పందన ఇస్తాడో వేచి చూడాలి.